బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్లోని మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మనం చూస్తుంటే కనుక మంగళగిరి వస్త్ర దుకాణంలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మనం చూస్తున్నాం, స్పాట్ లో ఉన్నాము. ఇక మంగళగిరి వస్త్ర దుకాణంలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10:30 నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది. చూసేసి ఫైర్ సిబ్బంది బృందాలు మొత్తంగా కూడా మంటలను అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా 4 మొత్తంగా కూడా అగ్ని ప్రమాద యంత్రాల సహాయంతో మొత్తంగా కూడా మంటలను అదుపు తెచ్చే ప్రయత్నం మొత్తంగా చూసుకుంటే కనుక ఈ షాప్ రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ కారణంగా మొత్తంగా కూడా దాంట్లో ఉండేటటువంటి ఏవైతే ఆ వస్త్రాలు ఉంటాయో ఆ వస్త్రాలను అన్నింటినీ కూడా స్నానం చేయడం జరిగింది. కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పినట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు, ఆ డిఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది మొత్తంగా కూడా 4 అగ్నిమాపక యంత్రాల సాయంతోనే మొత్తంగా చూసుకుంటే ఇక 4 సైనికులతో మంటలను పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొని వచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఇంకో ఫైర్ సిబ్బంది చాకచక్యంగా మొత్తంగా కూడా అయితే ఇక్కడ రావడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే బట్టల షాప్ ఉంటుందో యొక్క వస్త్ర దుకాణంలో మొత్తం రెనోవేషన్ కార్యక్రమాలు అయితే మొత్తంగా కూడా రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ చేసే దాని లోపల భాగంగానే పైన బిల్డింగ్ ఏదైతే పైన అంతస్తులో ఇంకా పొగలు దట్టంగా పొగలు ఎక్కువ ఎలాంటి సామాను కానీ లేదా బట్టలకు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ లేవంటూ కూడా చెప్తున్నారు. దీన్ని రెనోవేషన్ చేస్తున్న కారణంగా మొత్తంగా ఈ వారం రోజుల క్రితమే ఇక్కడ నుండి ఉన్నటువంటి వస్త్రాలు మొత్తం కూడా తీసి వేరే చోటకు తరలించారు. ఇక్కడ ఎలాంటి వస్త్రాలు లేవంటూ కూడా చెప్తున్నారు. పైన ఒక 4 మాత్రమే కూలి పనికి వస్తారు. చేస్తున్న క్రమం లోపలే చిన్నపాటిగా మొత్తం అన్ని ప్రమాదాలు సంభవించిందంటే చెప్తున్నారు. ఆ 4 కూడా బయటికి రావడం జరిగింది. లేనట్టుగా చెప్తున్నారు. కానీ సంభవించలేదు. కానీ ఆస్తి నష్టంలో తెలుస్తుంది. మరికొన్ని సేవలు అంటే ఇంకొక మొత్తంగా ఏదైతే మంటలు ఉన్నాయి మంటలన్నీ కూడా అదుపులోకి వస్తాయంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు. అగ్నిమాపక సిబ్బంది కానీ ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు ఫైర్ సిబ్బంది మొత్తంగా కూడా ఇక్కడ చేరుకున్నారు. చేరుకొని 4 యంత్రాల సాయంతో మొత్తంగా కూడా ఇక్కడ అయితే చెప్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. అక్కడ ఎన్ని గంటలకు తెలుస్తుంది ఈ విషయంలో మాకు ఒక చెప్పండి. ఎన్ని గంటలకు